హలో అండి. ఈ ఉగాదికి మనం ఎప్పుడు చేసుకునేలాగా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గోధుమ పిండితో కూడా బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని దానిని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వేరొక బౌల్లో 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో చిటికెడంతా సాల్ట్ వేసుకొని అదేవిధంగా మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు అనేది ఆప్షనలే అండి. దానిలో 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు బొబ్బట్లు చేసుకున్నప్పుడు చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండినంతా కూడా ఇలా రబ్ చేస్తున్నట్టుగా ఆ నెయ్యినంతా కూడా బాగా పట్టించాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దానిలో వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని తడుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోయకుండా ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండినంతా కూడా కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కంటే కూడా కాస్త లూజ్గా ఉండేట్టుగా కలుపుకున్న తర్వాత దానిపైన 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసి మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా పిండి తడుపుకున్న తర్వాత దానిపైన ఒక బౌల్ని బోర్లించి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఇప్పుడు శనగపప్పు అంతా కూడా నానిపోయింది కదా, ఇప్పుడు మనం దాన్ని అంతా కూడా అదే వాటర్ తోటి కుక్కర్లోకి వేసుకోవాలి. మనం 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో ఇలా 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు పప్పు అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా మెత్తగా వచ్చేస్తే సరిపోతుంది. మరీ పలుకుగా ఉండకూడదు, అలాగని మరీ ముద్దగా కూడా కాకూడదు. ఈ విధంగా వచ్చిన తర్వాత దానిలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన వాటర్తో మనం ఏదైనా చారు కానీ పప్పు చారులో కానీ సాంబార్ ఏది చేసుకున్నా కూడా దానిలో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా చల్లారిన తర్వాత మనం దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు అనేది మనకు మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఈ విధంగా వస్తే మనకు బొబ్బట్లు కూడా చాలా ఈజీగా చేసుకునేట్టుగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 1 కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ శనగపప్పుకి మనం 1 కప్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దానిలో 2-3 స్పూన్స్ వరకు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్నంతా కూడా కరిగించుకోవాలి. కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు కొద్దిగా బెల్లం ఎక్కువగా 1-2 స్పూన్స్ బెల్లం ఎక్కువగా తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పును కూడా దీనిలో వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆ బెల్లము శనగపప్పు అంతా కూడా బాగా కలిసేట్టుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గరగా అవుతున్నప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఊరికే కలుపుకుంటూ ఉండాలి. ఈ పూర్ణం అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసి అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దాన్ని ఇలా కొద్దిగా తీసుకుంటూ ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఏ సైజులో బొబ్బట్లు కావాలంటే ఆ సైజులో ఈ పూర్ణాన్ని ముద్దల్లా చేసుకోవాలి. ఇలా ముద్దల్లా చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ పూర్ణం కావాలంటే మనము ఎక్కువగా మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు పిండి కూడా పర్ఫెక్ట్గా నానిపోయింది కదా, ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇప్పుడు దాన్ని అంతా కూడా మరొకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా నానిపోయింది కదా. ఇప్పుడు పిండిని కూడా కొద్దిగా తీసుకుంటే ఇలా ముద్దల్లా చేసుకోవాలి. మనకు పూర్ణ ముద్ద ఎంత ఉందో ఈ పిండి ముద్ద కూడా అంతే సైజులో ఉండేట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదు అంటే బటర్ పేపర్ ఉన్నా కూడా పర్లేదు, ఏదైనా ఒకటి ఇలా తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం ఇప్పుడు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఇక్కడ నేను 2 విధాలుగా మీకు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా ఒక బౌల్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానిలో మనం బొబ్బట్ల కోసం ఇంతకుముందు పూర్ణం తయారు చేసుకున్నాం కదా, ఆ పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్గా క్లోజ్ చేస్తూ ఉండాలి. పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా అంతా క్లోజింగ్గా చేసుకోవాలి. ఇలా అంతా క్లోజ్ చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కవర్ పైన పెట్టేసి ఇలా చేత్తోనే రౌండ్గా ఒత్తుకోవచ్చు. దానికి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే ఇలా సాఫ్ట్గా పల్చగా ఒత్తుకోవచ్చు. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సన్నగా కూడా బొబ్బట్లని ఒత్తుకోవచ్చు. ఇలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇలా ఈజీగా చేతితో చేసుకోగలుగుతారు. చూసారా ఎంత పల్చగా వచ్చిందో. ఇప్పుడు మనం కవర్ పై నుండి తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత బొబ్బట్లను కాల్చుకోవాలి. ఇది వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా బొబ్బట్లు కాల్చుకునేప్పుడు నెయ్యిని కాస్త ఎక్కువగా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచిగా పొంగుతూ వస్తాయి. చూసారా రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా కాలింది కదా. ఇప్పుడు మనం సెకండ్ వైపు కూడా మంచిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు వేడివేడిగా ఇలా బొబ్బట్లను సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో ప్రాసెస్లో కూడా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కవర్ పైన కాస్త నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇంత ముందులాగే పిండిని తీసుకుని దాని మధ్యలో ఇలా పూర్ణాన్ని పెట్టేసి ఇలా వెడల్పుగా దాన్ని అంతా కూడా మధ్యలో కనుక్కుంటూ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా క్లోజ్ అయిన తర్వాత ఇలా పెట్టేసి కాస్త వెడల్పుగా అన్న తర్వాత దానిపైన రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా కాస్త నెయ్యిని రాసిన తర్వాత మళ్ళీ ఇంకో కవర్ని కూడా దీనిపైన పెట్టేసి మనం చేత్తో ఒత్తుకోవచ్చు. లేదు అంటే మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా దాన్ని కూడా కాస్త ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసి ఇలా అంతా కూడా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చపాతీలాగా చేసుకోవచ్చు. కాకపోతే గట్టిగా ప్రెజర్ ఇస్తూ చేయకూడదు. లైట్గా ఇలా చేస్తే సరిపోతుంది. చూసారా ఇది కూడా ఎంత రౌండ్గా వస్తుందో. అంతేనండి. ఇలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత పల్చగా వచ్చిందో. కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఈ చపాతీ కర్రతో అయితే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు మనం ప్యాన్ పైన వేసి కాల్చుకుందాం. చూసారా ఇలా పొంగుతూ వస్తున్నాయో. ఇలా రెండు వైపులా కూడా మనం నెయ్యిని అప్లై చేస్తూ కాల్చుకున్నామంటే మంచిగా పొంగుతూ మెత్తగా వస్తాయి. చాలామంది ఎక్కువగా మైదా పిండితో చేస్తుంటారు కదా. కానీ హెల్త్ పరంగా ఆలోచిస్తే మాత్రం గోధుమ పిండితో చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. మనం గోధుమ పిండితో కూడా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చాలా మృదువుగా బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా కూడా వస్తాయి. సో ఇప్పుడు మీరు తప్పకుండా ఈ గోధుమ పిండితో ఈ బొబ్బట్లను ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. చాలా ఈజీగా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ హాట్ బాక్స్లో వేసుకున్న తర్వాత కూడా మనం కాసేపటి తర్వాత కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పండుగలప్పుడు కానీ చిన్నగా ఇంట్లో ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు కానీ ఈ బొబ్బట్లను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.